హలో ప్రైస్ ది లార్డ్. నేను మీ జాన్. ఈరోజు దేని వాక్యము, మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యము గురించి అది వివరించునా. కీర్తన గ్రంథము 30వ అధ్యాయము 9వ వచనము. అవును స్నేహితులారా, మనం మనులోకి వెళ్ళిన తర్వాత దేవుని ఏ విధంగా స్తుతించగలము, ఆ సత్యం గురించి ఏ విధంగా వివరించగలము. ఒకటి గుర్తుపెట్టుకోండి, దీపం ఉండగానే ఇల్లుని చక్క పెట్టుకోవడం నేర్చుకోండి. మన జీవించిన కాలమంతయు ఆయన మన జీవితాలు చేసిన కార్యాల విషయంలో మన కృతజ్ఞత జీవితం కలిగి ఉండాలి. ఆయన సత్యం గురించి వివరించగలిగే వారిలాగా ఉండాలి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన కార్యములు దేనిని మరవకుము అని. ఈ దినమున నువ్వు మరిచి జీవిస్తున్నావా గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకొని మిమ్మల్ని పరిశీలించుకోండి. మనం మన్నులోకి వెళ్ళకముందే ఆయన స్తుతించే వారిలా మనం జీవించాలి. కాబట్టి ఆ విధంగా తెలుసుకుని నడుచుకుందాము. దేవునికి పాత్రలవుదాము. దేవుడి కృపయు, దేవుడి ప్రేమయు, దేవుడి సహాయమయు కూడి వచ్చిన మనకు మన కుటుంబాలకు సదాకాలం తోడే ఉండును గాక. ఆమేన్. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. హ్యావ్ ఎ నైస్